అండి, వెల్కమ్ టు మై ఛానల్. శివరాత్రి రోజు గుడి నుంచి ఇంటికి రాగానే నైట్ అంతా మూవీస్ చూసి జాగారం చేసి ఒక 1 అవర్ వరకు రెస్ట్ తీసుకొని లేచి స్నానం చేసేసుకొని ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజా మందిరంలోకి వెళ్ళి పూజా కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇలా స్వామివారికి నైవేద్యం చేయడం కోసం వంట ప్రిపేర్ చేస్తున్నానండి. నైవేద్యం కోసం నేను ఆలుగడ్డ వంకాయ, పచ్చి పులుసు, హల్వా పూరి ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా వంకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఆలుగడ్డల్ని కూడా తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా కటింగ్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కాసేపు వేపుకోవాలి. అలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అలా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని అవి మగ్గడం కోసం ఉప్పును కూడా యాడ్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. అలా టమాటాలు మగ్గిన తర్వాత కటింగ్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను కూడా వేసుకొని రుచికి సరిపడ కారాన్ని వేసుకొని వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత కూరగాయలు ఉడకడం కోసం కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే, వంకాయ ఆలుగడ్డ కూర రెడీ. ఇప్పుడు నువ్వుల పచ్చిపులుసు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకొని కాసేపు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులను వేసుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా చింతపండు రసాన్నంతా తీసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయల్ని ఇలా మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అదే పచ్చిపులుసులోకి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిని కూడా వేసుకొని కాసేపు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది నువ్వుల పచ్చి పులుసు అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది మా ఇంట్లో ప్రతి శివరాత్రికి ఉండాల్సిన మెనూ అండి. ఇది నువ్వుల పచ్చి పులుసు, వంకాయ ఆలుగడ్డ, హల్వా పూరి అనేది మా ఇంట్లో ప్రతి శివరాత్రికి ఉండాల్సిన మెనూ అండి. కంపల్సరీ మెనూ ఉండాల్సిందే. ఇలా తాలింపు ఇలా నువ్వుల పచ్చి పులుసులో కలుపుకోవాలి అండి. అంతే, నువ్వుల పచ్చి పులుసు రెడీ. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి నుండి ఇంకా సమ్మర్ అంతా మేము పచ్చి పులుసు చేసుకుంటాము. శివరాత్రి తర్వాత చలి వెళ్ళిపోయి ఎండలు స్టార్ట్ అవుతాయి కదా అండి, అందుకే సమ్మర్ అంతా చల్లగా ఉండాలని ఇలా పచ్చి పులుసు చేసుకుంటాము చలవ కోసము. ఇలా స్వామివారికి ప్రసాదాలన్నీ వండిన తర్వాత ఇలా వండిన పదార్థాలన్నీ ఇలా హల్వా, పూరి, అన్నం, వంకాయ, ఆలుగడ్డ, పచ్చిపులుసును కూడా స్వామివారికి నివేదించి ఇలా పూజ కంప్లీట్ చేసేసుకొని హారతి ఇచ్చేసుకొని ఒక్క పొద్దు వదిలేసామండి. నేనైతే ఫైనల్గా శివరాత్రిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో, మీరేమేమి వండుతారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హర హర మహాదేవ, శంభో శంకర. బాయ్ బాయ్.